సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ ఏంటంటే శ్రీరామనవమి రిమైనింగ్ వీడియోస్ అనమాట, 3 days వీడియోస్. అండ్ ఫస్ట్ వచ్చి శ్రీ సీతారాముల వారి కళ్యాణం వీడియో, అండ్ సెకండ్ వచ్చి మీకు రాముల వారి పట్టాభిషేకం అయ్యాక ఈవినింగ్ పూట చేసే చక్రవర్తి అలంకారం మీద ఉత్సవము ఊరేగింపు, అండ్ థర్డ్ వచ్చి వసంతాలు అన్నమాట. సో ఇది వసంతాలు అనేది వచ్చి మాకు జరిగిన పూజ. అండ్ ఫస్ట్ ఇప్పుడు రాముల వారి కళ్యాణం జరుగుతుంది. ఇది సేమ్ యాజ్ ఇట్ ఇస్ భద్రాచలం స్టైల్లోనే జరుపుతారు, బట్ భద్రాచలంలో మార్నింగ్ పూట చేస్తారు, ఇక్కడ వీళ్ళు ఈవినింగ్ పూట చేస్తారు. సో ఎందుకంటే మార్నింగ్లో చాలామంది ఇక్కడ మన ఆంధ్ర అంటే హాలిడే ఉంటుంది, సో ఫ్రీ ఉంటారు. సో ఈ తమిళనాడుకి వచ్చేటప్పటికి ఇక్కడ తెలుగు వాళ్ళు ఈ ఏరియాలో మ్యాక్సిమం తెలుగు పీపుల్స్ ఉంటారు, మ్యాక్సిమం తెలుగు వాళ్ళే అన్నీ చేస్తారు. వీళ్ళు పూజలు కూడా పంతుల వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే. అండ్ అన్నీ ఇక్కడ లీవ్ ఉండదు కాబట్టి ఆ రోజు ఈవినింగ్ పూట కాబట్టి ఎవరైనా అటెండ్ చేస్తారు పూజ అనేసి ఈవినింగ్ పూట పెట్టారు. మీకు కూడా నేను ఎక్కువసేపు ఉండకుండా ఆల్రెడీ 2 weeks దాటిపోయింది, సో అందుకనే నేను కూడా మీకు అన్నీ ఫాస్ట్గా పెట్టుతున్నా, ఫాస్ట్ మోషన్లో అన్నీ స్పీడ్గా వస్తుంది. అండ్ యాక్చువల్గా నాకు 3 రోజుల వీడియోస్ మొత్తం కలిపి నాకు జస్ట్ యాడ్ చేసిన దానికే 2.5 hours పైన వచ్చింది. అండ్ ఇప్పుడు అప్లోడ్ చేస్తే అంత రీచ్ ఉండదు కాబట్టి నేను దబదబా అప్పకొట్టాలి కాబట్టి నేను అన్నీ ఫాస్ట్ రేసింగ్లో పెడుతున్నా. సో కొంచెం మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ రాములవారి పెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు అండ్ అక్కడ రాముల వారికి కంకణంలా కట్టారనమాట. రాముల వారికి సీతమ్మ వారికి కంకణంలాగా రేచిస్తారు. అండ్ తర్వాత అది వేసుకున్నారు కదా, ఆ వైట్ కలర్లో ఒకటి దారం తాడు వేసుకుంటారు కదా, అట్లా దాని పేరు మర్చిపోయా, గుర్తురాలి నాకు. సో అది పెట్టారు. అండ్ అమ్మవారికి రాముల వారికి ఏవేమైనా సామాన్లు తీసుకొచ్చారు, పెళ్ళికి కావాల్సినవి బట్టలు నగలు అవన్నీ మార్చుకుంటున్నారు, మళ్ళీ దేవుడు వాళ్ళకి రెడీ చేస్తున్నారు. నాకు పైకి ఎక్కే నేను లాస్ట్ దేవుడి దగ్గరికి పూజని పెళ్ళిని అయిపోయాక లాస్ట్లో చేస్తారనమాట. అప్పుడు ఎవరిదైతే ఆ రోజు పూజ ఉందో వాళ్ళ వరకే స్టేజ్ మీద ఉన్నారు. సో చాలా నాకైతే పైకి వెళ్ళి వీడియో షూట్ చేసేంత గ్యాప్ దొరకలేదు. వాళ్ళు కెమెరామ్యాన్స్ తెప్పించుకున్నారు కాబట్టి వాళ్ళకి కంపల్సరీ ఫుటేజ్ కావాలి కాబట్టి వాళ్ళు వెళ్ళారు. అండ్ స్టేజ్ మొత్తం ఫుల్ ఉంది, అండ్ కెమెరామ్యాన్ ఒక్కలే ఉన్నారు, పంతులు వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక నేను వెళ్ళలేక క్యాప్ లేక వెళ్ళలే అసలు, లేకుంటే మీకు అక్కడ కూడా కవర్ చేసేటోని. నెక్స్ట్ ఇయర్ ఏమైనా ప్లాన్ చేస్తాం గైస్. అట్లా దీని మీద మీరు సపోర్ట్ చూపిస్తే మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ దాన్ని బట్టి నేను మీకు నెక్స్ట్ ఇయర్ శ్రీరామనవమి ఇట్లనే కళ్యాణం చేస్తారు. ఇది 6 yearsగా చేస్తున్నారు, పాస్ట్ 6 yearsగా ఇట్లా కళ్యాణం. సో 6 years అయింది. అండ్ నెక్స్ట్ ఇయర్ చేసేటప్పుడు ఇట్లా నేను స్టేజ్ పైకి వెళ్ళి వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా మా తమ్ముళ్ళు వచ్చారు, వాళ్ళు షెడర్ క్లాస్కి వెళ్ళి ఆడుకుని వచ్చారు. అండ్ ఇప్పుడైతే రాముల వారి పెళ్ళి జరుగుతుంది, జీలకర్ర బెల్లం అవన్నీ పెడుతున్నారు. చూసారా అయితే ఎంతమంది జనాలు వచ్చారు, ఆల్మోస్ట్ 1000 members దాకా వచ్చారు. అండ్ తాళి బొట్టు తీసుకొచ్చి అందరినీ అద్దుకోమన్నారు. అండ్ ఇప్పుడు అయితే పెళ్ళి జరుగుతుందన్నమాట. ఈసారి డ్రోన్ కూడా తెచ్చుకున్నాను, డ్రోన్ కెమెరా కూడా. సో 2 కెమెరాలు, ఒకటి స్టేజ్ మీద కవర్ అవుతుంది, ఇంకోటి అక్కడ స్టేజ్ వెనుక స్టేజ్కి స్ట్రైట్గా
కొంచెం డిస్టెన్స్లో షూట్ చేస్తున్నారు అది అక్కడ. అండ్ డ్రోన్ ఆపరేటర్ 3 కెమెరాస్ ఉన్నాయి. అండ్ దేవుని పెళ్ళి అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడైతే చిన్న పూజలాగా డ్యాన్స్ లాగా చేస్తారు కదా మాలలతోని, అట్లా మాలలతో డ్యాన్స్ చేసేసి ఆ మాలని అమ్మవారికి రాముడి వారికి అలంకరించి మాల తెచ్చి మళ్ళీ లాస్ట్లో కొబ్బరికాయలు తీసుకొచ్చి కొబ్బరికాయ ఇటు అటు ఊపుకుంటూ అదొక చేస్తారు. అండ్ ఒక తెలుగు పంతులైన వచ్చి మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నీ ప్రతిదీ. బట్ అంతగా రీచ్ రాదు, వ్యూస్ ఉండదు కాబట్టి నేను మీకు ఫాస్ట్గా చేసేస్తున్నా. వాయిస్ కూడా ఏం లేకుండా నేనే డబ్బింగ్ చెప్తున్నా, ఎందుకంటే చాలా బాగా చెప్పారు, టైం లేదు. ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాం. అండ్ చూడండి ఆంజనేయ స్వామి పక్కన ఆయన శ్రీరామ్ దాస్ వాళ్ళ ఫోటో కూడా పెట్టారు. అండ్ ఇది స్టేజ్ బ్యాక్ సైడ్ అనమాట. ప్రసాదం ఇస్తున్నారు. మీకు మీరు కమెంట్ చేయండి, మీకు ఓకే అనిపిస్తే నేను ఆ స్టేజ్ మీద ఉండేది ప్రతిదీ ఫోన్లో షూట్ చేసి పెట్టా ఆల్రెడీ. మీరు కావాలంటే నేను షార్ట్స్లో అప్లోడ్ పెడతా, చూడండి, షార్ట్స్లో అప్లోడ్ చేస్తా. నేను చూసినాను చాలామంది అంటున్నాను. ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ దాటిపోయింది లైన్ అయితే స్టేజ్ వెనుక పక్క నుంచి. చూసారు, ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్. అండ్ ఇక మా తమ్ముళ్ళే మనోజ్, కిరణ్. అండ్ అది వచ్చి వాళ్ళ తమ్ముడు, ఇంకొకరు వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ అనమాట. అండ్ ఇది వచ్చి గుడికి సపోర్ట్ చేస్తున్న మెంబర్స్. అందులో మా ఫాదరు అండ్ ఇందాక చూపించే కదా మనోజ్ అనేసి వాళ్ళ ఫాదరు, అందరూ మెంబర్ గ్రూప్. అండ్ ఇది వచ్చి చక్రవర్తి అలంకరణ అయ్యాక నేను మార్నింగ్ నుంచి లేను. సో ఈవినింగ్ ఊరేగి ఇప్పుడు స్టార్ట్ అయ్యే టైంకి వెళ్ళాను అనమాట, షూట్ చేస్తాను. ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ రూటే, ఆల్మోస్ట్ కాదు మొత్తం సేమ్ రూటే. మీకు అది హనుమంత వాహనము అండ్ గరుడ సేవకి ఏ రూట్ అయితే తీసుకెళ్ళారు అదే రూటు తిరగడము. అండ్ ఇదైతే షూట్ చేస్తా. అండ్ మీకు నెక్స్ట్ వీక్ నుంచి నెక్స్ట్ హైదరాబాద్ బ్లాగ్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ సాటర్డే అంటే 11th 12th నుంచి మీకు 12th 13th లేకుంటే మేము టూర్కి వెళ్తున్నాము. అవన్నీ టూర్కి అనేసి టూర్కి వెళ్తున్నాము ఫ్యామిలీ అందరూ. సో అవన్నీ మీకు వ్లాగ్ తీసి మ్యాక్సిమం ఏ రోజు ఆ రోజు అప్లోడ్ పెట్టడానికి ట్రై చేస్తా. షూట్ చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా ఒకరోజు కంప్లీట్ అవ్వగానే. బట్ సిగ్నల్స్ మనకి ఇంట్లో అయితే వైఫై ఉంది, అక్కడ రూమ్ దగ్గర అయితే వైఫై అవైలబుల్ ఉన్నాయి. నెట్వర్క్ స్పీడ్ ఎట్లుందో దాన్ని చూసి మీకు అప్లోడ్ చేస్తాను డే బై డే, డే 1 డే 2 డే 3 అట్లా. అండ్ వీళ్ళైతే చాలా బాగా చేస్తారు ఎవ్రీ టైము. నేను ఇది 3వసారి ఇట్లా రావడము. గరుడ సేవ ఒకసారి వచ్చా, అండ్ హనుమంత వాహనం ఇప్పుడు, అండ్ ఇప్పుడు చక్రవర్తికి. వీలైతే అన్ని రకాల హారతీలు ఇంట్లో నుంచి తీసుకొచ్చి మళ్ళీ పూలు అనేది తీసుకొచ్చి ఇట్లా చేస్తారనమాట. మీకు అంతగా వ్యూస్ రాదు, చాలామందికి ఓపిక ఉండదు, అందుకనేసి నేను అన్నీ ఫాస్ట్గా పెట్టేస్తా. మీరు ఓకే అంటే నేను ఇవన్నీ షార్ట్స్లో పెడతాను, మీరు కమెంట్ అయితే చేయండి. అండ్ మన విలేజ్ స్టైల్ ఎట్లా చేస్తారో అట్లా చాలామంది వచ్చి డ్యాన్స్ కూడా చేస్తారనమాట. అండ్ ఇది మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చింది. అండ్ ఈడ మన బుడ్డోడు బనిగాడు. అండ్ మీకు ఈ వీడియో లాస్ట్లో ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది, ఎవరు స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూసి మన ఛానల్ కొంచెం త్వరగా 1K అయ్యేలాగా చూడండి. అండ్ ఇది వచ్చి వసంతాల సెలబ్రేషన్ మా పూజ అనమాట. 19th రోజు ఇక్కడ 19th రోజు వచ్చి ఇక్కడ చెన్నైలో
తమిళనాడులో ఎలక్షన్స్ ఉండేది మా ఇంటి దగ్గర ఉండే కాలేజ్ తిరుతంగనాడు కాలేజ్ అన్నమాట. ఫస్ట్ టైం ఓటేస్తా లోపలికి వెళ్ళి. నేను చూస్తున్నా ఎంత పెద్ద లైన్ ఉందో. అండ్ అయిపోయాక గుడికి వచ్చాము. అండ్ ఈ గుడిలో ఉండే పంతులు వాళ్ళు వచ్చి మాకు చిన్నప్పటి నుంచి క్లోజ్, మా ఫాదర్ ఫ్రెండ్స్ అనమాట. ఈయనైతే మా ఫాదర్ వర్క్ చేసే కంపెనీలో వర్క్ చేసి రిటైర్ అయిపోయి అక్కడ ఇప్పుడు పంతుల్లాగా చేస్తున్నారు అనమాట. అండ్ మాదే పూజ. మీకు ఏది ల్యాగ్ లేకుండా అన్నీ ఫాస్ట్గా నేనే చేసేస్తున్నా. జస్ట్ మీరు వీడియో మాత్రం మంచి వ్యూస్, లైక్స్ అండ్ మీకు వీడియో ఎట్లా అనిపించింది, ఇంకా మన ఛానల్లో ఇంకా ఏమేమి చేస్తే మంచిది, ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కూడా కమెంట్ చేయండి. నాకు ఇప్పుడే సెమ్ ఎగ్జామ్స్ అయిపోవడం వల్ల నాకేం ఐడియా రావట్లేదు. సో మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో మీరు కమెంట్ చేయండి. దాన్ని బట్టి ఆలోచించి ప్లాన్ చేద్దాం. మంచి కంటెంట్తో మంచి వీడియో తీస్తాం. మీరందరూ సపోర్ట్ చేయండి. అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరూ. అండ్ హోమం అయ్యాక ఇక్కడ అమ్మవారిని, రాముల వారిని రెడీ చేస్తున్నారు అన్నమాట వసంతాలకి. అండ్ ఇక రోజు తీసుకొచ్చి ఇక పసుపు కొమ్మలిచ్చి పసుపు దంచమన్నారు. ఇక మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు గుడిలో ఉండే వాళ్ళు కూడా చాలామంది వచ్చి పసుపు దంచారన్నమాట. అండ్ ఇది అదే అనమాట వసంతాలు రెడీ చేసి స్నానం చేయించి వాటర్. ఇక్కడ దగ్గరలో ఎక్కడ గుంట లేదు, సో అందుకనే అండ్ ఇవన్నీ అయిపోయాక వీళ్ళు రాముల వారిని, సీతాదేవిని అండ్ వెంకటేశ్వర స్వామికి శ్రీ మహావిష్ణుకి ఆయన సుదర్శన చక్రం పెట్టుకుంటారు కదా, ఆ చక్రము పెట్టుకుని ఒక ఊరేగింపు అన్నమాట. చిన్న ఊరేగింపు, ఒక గల్లీ వరకు మొత్తం రౌండ్. అండ్ ఇట్లా అయితే ఘోరంగా కాలిపోయినాయి అందరివి. ఎందుకంటే చాలా ఎండ ఎక్కువ ఉండే అప్పుడు ఏప్రిల్లో. ఇప్పుడైతే మరీ ఘోరంగా ఉంది ఎండలు. అండ్ మీ సైడ్ ఎండలు ఎట్లున్నాయి కూడా కమెంట్ చేయండి. అండ్ రాముల వారిని, సీతాదేవిని కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా చూసారా అట్లా తీసుకొస్తున్నాడు. అండ్ ఇవన్నీ అయిపోయాక ఇటు తీసుకొచ్చి ఇక రాముల వారిని, సీతాదేవిని ఇటు పెట్టేసి లోపల నుంచి లక్ష్మణ స్వామిని, ఆంజనేయ స్వామిని తీసుకొచ్చి పెట్టేసి ఇక స్నానం చేపిస్తున్నారు. వసంతాల సెలబ్రేషన్స్. అండ్ ఇది కరెక్ట్గా మధ్యాహ్నం టైం అవ్వడం వల్ల ఇక్కడ సన్ లైట్ పడడం వల్ల మనకి వీడియో వచ్చి మొత్తం బ్లాక్గా ఉంది. అయినప్పటికీ నేను మీకు ట్రై చేస్తున్నా కొంచెం వెలుతురులో చూపించడానికి, బట్ కుదరలేదు, సారీ ఏమనుకోకండి. అండ్ ఇవన్నీ అయిపోయాక ఆ రోజే గుడిలో కూడా లంచ్ ప్రొవైడ్ చేస్తారు. నేను షూట్ చేయడానికి మర్చిపోయా. అండ్ వీడియో ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి సపరేట్ వీడియో. మా బన్నీగాడు వాళ్ళ మదర్కి ఐ లవ్ యూ చెప్తున్నాడు అనమాట. నేను రికార్డ్ చేసి పెట్టేసి. అండ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టండి, కుద్దండి, దబ్బ గుడ్డండి. టేక్ కేర్, బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.